తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సామాన్యుడి లేఖ. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రికి ఒక స్టేచర్ ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాట ఆ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సీఎం మాట్లాడే మాట రాష్ట్ర ప్రజల స్థాయిని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రజలందరికీ ప్రతినిధి. కానీ దురదృష్టవశాత్తు తరచూ మీరు ఏదో ఒక నేలబారు మాటలు మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోవడమే కాక తెలంగాణ ప్రజల స్థాయిని కూడా తగ్గిస్తున్నారు. తెలంగాణలో రాజకీయం చేయాలంటే ఏం లేకపోయినా పర్వాలేదు, మాటలు మాట్లాడగలిగితే చాలు. ఎవడు గట్టిగా మాట్లాడతాడో వాడే తెలంగాణలో రాజకీయం చేయగలుగుతాడు. కేసీఆర్ ఉద్యమ కాలంలో అధికారంలో ఇదే ఫార్ములా అమలు చేశారు. సక్సెస్ అయ్యారు కూడా. కేసీఆర్ మాటకారితనం వల్లే ఆయన రాజకీయం ఒక వెలుగు వెలిగింది. అందుకే మీరు కూడా మాటలతోనే రాజకీయం చేస్తారు. మాట్లాడటమే రాజకీయం అని అనుకుంటారు. ప్రత్యర్థిని ఎన్ని తిట్లు తిడితే అంత బాగా రాజకీయం చేసినట్లని భావిస్తారు. ముండా రండా ఇలాంటి తిట్లు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మీ ఇమేజ్ పెంచుతాయని, కాంగ్రెస్ కి ఓట్లు తెచ్చిపెడతాయని బలంగా నమ్ముతారు. అందుకే వీలున్నప్పుడల్లా ఎలాంటి మాటలైనా మాట్లాడేస్తారు. దీనివల్ల మీ పాపులారిటీ పెరగడం మాట నుంచి రోజు రోజుకి జనంలో మీ స్థాయి దిగజారిపోతోంది. మీరు పలచబడిపోతున్నారు. ప్రజల భాష మాట్లాడటం వేరు, బూతులు మాట్లాడటం వేరు. మాండలికంలో జనస్వామ్యం ఉపయోగించే పదాలు, చలోక్తులు, సామెతలు ఎలా కావాలంటే అలా మాట్లాడొచ్చు. కానీ మీ స్థాయిని మీరే దిగదార్చుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మీ రాజకీయ ప్రత్యర్థులు అంతకు మించి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. బూతులు వ్యవహారం పక్కన పెడితే సందర్భం లేకుండా, అనుభవం లేకుండా ఏది పడితే అది మాట్లాడి చివరికి మీ మంత్రివర్గ సహచరులే నెత్తి కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు చదువు చెప్తున్న ఊర్లో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని, ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కిల్స్ లేవని, వాళ్ళ జాబ్ అప్లికేషన్ వాళ్ళు రాసుకోలేరని మీరు వెకిలిగా మాట్లాడిన మాటలు మీ స్థాయిని దిగజార్చేశాయి. నాది ఓపెన్ మైండ్, ఇంట్లో మీ అన్నయ్యలా తమ్ముళ్ళలా మాట్లాడేస్తాను, మిమ్మల్ని అందరినీ నా వాళ్ళు అనుకుంటానని మీరు ఎప్పటికప్పుడు కవరింగ్ ఇచ్చినా మీ మాటలు మీ అపరిపక్వతని బయటపెడుతూనే ఉన్నాయి. మీకు పుస్తక జ్ఞానం లేదు, అనుభవ జ్ఞానం లేదు. తెలియని విషయాలని తెలిసినట్టుగా నిర్మోహమాటంగా మాట్లాడేసి దొరికిపోతుంటారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులందరూ చవటలు కాదు. ఏ విద్యార్థుల్లోనైనా 10-15% స్కిల్స్ లేని వాళ్ళు ఉంటారు. ఒక 40% సెమీ స్కిల్డ్ ఉంటారు. మొత్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు పనికి రాకపోతే ఆ లోపం ప్రభుత్వానిది, యూనివర్సిటీలది. ఆ యూనివర్సిటీలకు వీసీలను నియమించే మీది. ఇది మాత్రమే కాదు, హైడ్రాను హిట్లర్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానని, హైడ్రా హిట్లర్ ఆర్మీలో ఒక ముఖ్యమైన విభాగం అని చెప్పుకొచ్చారు. గూగుల్ మొత్తం వెతికినా హైడ్రాకి హిట్లర్ కి సంబంధం ఎక్కడా దొరకలేదు. మరి మీకు ఇది ఎవరు చెప్పారు? ఇలా ఎందుకు తప్పుదారి పట్టించారు తెలియదు. గా ఉంది. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వార్ జరిగినప్పుడు అందరు సైనికులే చచ్చిపోరు. యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారు. అట్లని ఎవరు యుద్ధం ఆపరు. బాంబు వేయకుంటే ఇటు సివిలియన్ ఉన్నాడా, ఇటు సైన్యం ఉందా, ఇది చూస్తారా. యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అనేది యుద్ధ నీతి అట్లాంటిది. నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ ఆక్రమించుకున్నారు, నోటీసులు ఇస్తున్నాం. మరోసారి ఓ కాన్క్లేవ్ లో హైడ్రా గురించి మాట్లాడుతూ యుద్ధం జరిగినప్పుడు సామాన్యులు కూడా బలైపోతూ ఉంటారని, తప్పదని మిమ్మల్ని మీరే సమర్థించుకున్నారు. అంటే హైడ్రా సామాన్యులు ఇల్లు కూల్చేస్తుంది, మీరు భరించాలి, తప్పదని మీకు మీరే చెప్పినట్లయింది. ఇలాంటి పెడసరం మాటలు మిమ్మల్ని కాదు, మీ పార్టీ గ్రాఫ్ ని కూడా రోజు రోజుకి పడేస్తున్నాయి. నేను గుంపు మేస్త్రినే. చాలా మంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని, గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. అవును, నేను గుంపు మేస్త్రిని, నా మినిస్టర్లంతా పనివాళ్లు, వాళ్లకు నేను మేస్త్రి లాంటి వాడినంటూ మీరు ఇచ్చిన వివరణ మరీ చిత్రంగా ఉంది. ప్రభుత్వం, మంత్రివర్గం, అధికార యంత్రాంగం ఇలాంటి వ్యవస్థలన్నింటికీ ఓ స్థాయి ఉంటుంది. నేను గుంపు మేస్త్రిని పదే పదే చెప్పుకుంటూ మీరు మీ స్థాయిని దిగజార్చుకోవడంతో పాటు మంత్రుల స్థాయి కూడా దిగజార్చేశారు. ముఖ్యమంత్రిగా తగిన గుర్తింపు రాకపోవడం, మీ పార్టీ సహచరులే మిమ్మల్ని గౌరవించకపోవడం, ప్రతిపక్షాలు మిమ్మల్ని పదే పదే తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి తాపత్రయంలో ఏదేదో మాట్లాడి చివరికి అడ్డంగా దొరికిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంత గట్టిగా అరిస్తే అన్ని ఓట్లు రాలుతాయి. కానీ ప్రభుత్వం వచ్చాక అవే అరుపులు కంటిన్యూ అయితే పడిన ఓట్లన్నీ జారిపోతాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవాళ్ళు భాష, శైలి, మేనరిజం కూడా కంట్రోల్లో ఉండాలి. ఇండియాలో ప్రతి నాయకుడికి ఇంగ్లీష్ రావాలని ఎక్కడా లేదు. అసలు పాలనకి ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలని రూల్ కూడా ఏమీ లేదు. కానీ పదే పదే మీరు నాకు ఇంగ్లీష్ రాదు అని మీ ఆత్మన్యూనతాభావాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా పెద్దగా ఇంగ్లీష్ రాదు. కానీ ఆయన ఆ విషయంపై అసలు మాట్లాడరు. ఏదో విధంగా అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలుగుతారు. భారతదేశంలో సగానికి పైగా ముఖ్యమంత్రులకు ఇంగ్లీష్ రాదు, అవసరం కూడా లేదు.
ఇంతకీ ఈ ఘోష అంతా ఎందుకంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయలేదు. కేసీఆర్ పై ఆగ్రహంతో కాంగ్రెస్ కు ఓటేశారు. అయితే జీవం లేని కాంగ్రెస్ కి మీరు హుషారు తెచ్చి డబ్బు ఖర్చు పెట్టి ఆ పార్టీని ఎన్నికల రణరంగంలో పరుగులు పెట్టించారు. అందుకే సీఎం సీట్ ఖచ్చితంగా మీకే దక్కాలని జనం కూడా అభిప్రాయపడ్డారు. ఇంత కష్టపడి సంపాదించుకున్న సీఎం కుర్చీని మీ నోటి చాపల్యంతో మరోసారి అధికారం రాకుండా చేజార్చుకుంటున్నారేమోననే అనుమానం అందరికీ ఉంది. ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం మీకుంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మించిన నాయకుడు మరొకరు లేరు కనుక అపరిపక్వతతో నిండిన మాటలు తగ్గించుకుంటే మీకు సహచర మంత్రులకు జనంలో గౌరవం ఇంకా పెరుగుతుంది. ఇట్లు మీ సామాన్యుడు.